హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మార్కెట్లో ఏం జరుగుతుంది? సో మార్కెట్లో అయితే అదే ప్రెషర్ మనకు కనిపిస్తుందండి. ఈరోజు కూడా మార్కెట్స్లో $110 మనకి క్రూడ్ ఆయిల్ ఉంది. అలానే మనకి రూపీ కూడా 96.20 వరకు మనకి రూపీ మీద ప్రెషర్ అలానే ఉంది. సో ఒకవైపు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందంటే ఇంతవరకు ఇంపాక్ట్ అనేది మనకి రాకుండా మనకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెంచకుండా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పెంచేశారు. సో ఇంపాక్ట్ అనేది మనకి ఇమ్మీడియట్గా అన్ని ప్రైజెస్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, అలానే ఎయిర్ టికెటింగ్ కాస్ట్లు పెరుగుతాయి. మీరు ఎక్కడికి ట్రావెల్ చేసినా కాస్ట్ పెరుగుతుంది. ఈవెన్ మీరు క్యాబ్స్ బుక్ చేసుకున్న కాస్ట్ పెరుగుతుంది. అలానే మనం ఏమైనా ఆర్డర్ చేసుకున్నా అది కూడా కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అండ్ పెట్రోల్ డీజిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనకి ఎఫ్ఎంసీజీ కానీ మీరు తీసుకునే వెజిటబుల్స్ ఫుడ్ తర్వాత అన్నీ కూడా మీకు కాస్ట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటారు. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే గ్రోత్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఎక్కువ మనకి జీడిపి గ్రోత్ యాక్టివిటీస్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం బై చేసే కెపాసిటీ తగ్గుతుంది. సో ఒక 10 కొన్న చోట మనం 2-3 మాత్రమే కొంటాము. దానివల్ల బిజినెసెస్ అనేవి డల్ అవుతాయి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈ విధమైన ఇష్యూస్తోని మన మార్కెట్స్ నర్వస్లో ఉన్నాయండి. సో హౌ ద థింగ్స్ విల్ గో ఆన్ అంటే ఇప్పటి వరకు అయితే ఏ క్లారిటీ రాలేదు. హార్మోస్ దగ్గర నుంచి అదే ప్రెషర్ అనేది ఉంది. ఇంకా యూఎస్ ఇరాన్ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అవ్వలేదు. సో నెక్స్ట్ 2 quarters గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే డోంట్ గో వెరీ ప్యానిక్ అబౌట్, అంటే వెళ్ళి తొందరగా మార్కెట్ నుంచి బై చేసేసుకుందాము ఏదైనా తక్కువలో ఉంటుంది అని అలా చేయకూడదు. అలానే ప్యానిక్ సెల్లింగ్ కూడా అమ్మో ఇంకా మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం ఇలాంటిది ఏం చేయకండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఎనీ డెసిషన్ ఆఫ్ బయింగ్ ఎనీ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్, అది మనకి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ వరకు ఉండాలి, ఎన్ని స్టాక్స్ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్గా మీ కస్టమైజ్డ్ ప్లాన్ని ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. దాని ప్రకారమే మనము చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఫర్ దట్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. సో మరి ఎలాంటి స్టాక్స్ కానీ మనం ఫోకస్ చేయొచ్చు ఇలాంటి టైంలో అంటే ఎస్పెషల్లీ ఎనర్జీ అండి. సో మీరు అందరూ చూస్తున్నారు ఈ పవర్ తర్వాత అంటే యాంథ్రఫిక్ వచ్చిన తర్వాత పవర్కి సంబంధించిన ట్రాన్స్మిషన్కి సంబంధించిన డిమాండ్ ఎంత ఉండబోతుందో. ఎందుకంటే డేటా సెంటర్స్ నీడ్ లాట్ ఆఫ్ పవర్. సో వీటికి సంబంధించిన స్టాక్స్ కానీ లేకపోతే పోర్ట్స్ ఎనర్జీ లైక్ ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్ తర్వాత మనకి స్టీల్ టాటా స్టీల్ కోల్ ఇండియా ఇలాంటి ఏవైనా సరే అండి మీరు పవర్కి సంబంధించిన ఎనర్జీకి సంబంధించిన ఎలాంటి స్టాక్స్ అన్నా మనము ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండియా గోయింగ్ టు లైక్ బిల్డప్ ఆర్ ఓన్ సోర్సెస్ ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా మనం ఎన్ని సోర్సెస్ని మనం ఇన్బిల్ట్ చేసుకోవాలో అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉన్నారు. సో లాట్ ఆఫ్ గవర్నమెంట్ క్యాపెక్స్ విల్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ ది స్పోర్ట్స్ అండ్ పవర్ ఎనర్జీ కానీ లేకపోతే మన దగ్గర నుంచే గ్యాస్ కానీ పెట్రోల్ని కానీ ఏదైనా ప్రొడక్షన్ని తగ్గించుకోవడం కానీ లేకపోతే అంటే కన్సంప్షన్ని తగ్గించుకోవాలి అంటే ఈవీలోకి మనం కన్వర్ట్ అవుతూ ఉన్నాము, సోలార్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతూ ఉన్నాము, రెన్యూబుల్ ఎనర్జీలోకి గ్రీన్ ఎనర్జీకి మనం కన్వర్ట్ అవుతున్నాం. సో ఇలాంటివన్నీ మీరు ఫోకస్ చేసుకోండి. ఫ్యూచర్లో దిస్ మైట్ గోయింగ్ టు బి గుడ్ ఆపర్చునిటీ. సో రైట్ నౌ మార్కెట్స్ విల్ బీ ఇన్ ద స్టకింగ్ ఆఫ్ బిట్వీన్ 23,200 నుంచి 24,200 24,000 మధ్యలోనే మార్కెట్స్ ఈ విధంగా స్టక్ అయ్యాయి. సో లెట్స్ హోప్ సో దట్ విల్ బ్రేక్ ఐదర్ వే, బట్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పటివరకు అయితే మార్కెట్స్ అన్నీ కూడా బేర్ గ్రిప్లోనే ఉన్నాయని చెప్పాలి. థింగ్స్ ఆర్ నాట్ సార్టెడ్ అవుట్. సో ఫర్ దట్ దిస్ ఈస్ ద right now current situation. So there is no respite for the markets. Thank you.